వావ్, సూపర్ ఐడియా సార్. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో, ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే జాను, ఏమో. నా దగ్గర ఇంకొక మంచి ఐడియా కూడా ఉంది. ఏంటి సార్? ఏమో నా కంటి నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా, కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత, నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా, నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా, ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా, ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో, నిన్నే చేరక ప్రాణం. ఐడియా నీకు నచ్చింది కాబట్టి ఈ ఐడియానే అమలు చేద్దాం, ఏమంటావు? ఓకే. వదినా, వదినా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో వదినా, నువ్వు ఇలా ఏడిస్తే అది బిడ్డకి మంచిది కాదు. ఇప్పుడు మాత్రం ఏం మంచి జరుగుతుంది తులసి? భర్త తోడుగా ఉండాల్సిన టైంలో అరెస్ట్ అయి స్టేషన్లో ఉన్నాడు. కనీసం బిడ్డ పుట్టేసరికైనా తిరిగి వస్తాడని నమ్మకం లేదు నాకు. ఎందుకు వదినా నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని కంగారు పడుతున్నావు? బిడ్డ డెలివరీ దాకా ఎందుకు వదినా? అన్నయ్య 2 రోజుల్లో వచ్చేస్తాడు. నేను చెప్తున్నాను కదా. ఎలా తులసి, ఎలా 2 రోజుల్లో వచ్చేస్తాడని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఎలా అంటే, ఇదిగో ఈ కేస్ డీటెయిల్స్ మొత్తం సంపాదించాను కాబట్టి. ఇప్పుడు మనం ఎవిడెన్స్ సంపాదించడం చాలా ఈజీ వదినా. ఒకవేళ ఎవిడెన్స్ సంపాదించినా ఈ తప్పుడు కేసులో విడుదలవుతాడేమో కానీ అంతకు ముందు ఒక అసలు కేసు ఉంది కదా తులసి. అదే తులసి, స్టార్టప్ కంపెనీ కోసం తీసుకున్న 10 లక్షలు తిరిగి కట్టలేదనే కదా మీ అన్నయ్యను ముందు అరెస్ట్ చేశారు.
నిజమే వదినా, ఆ 10 లక్షలు కట్టేయాలి. కోర్టుకు వెళ్లేలోపు ఆ 10 లక్షలు ఎలాగైనా సంపాదించాలి. ఊరుకో వదినా, ఆ డబ్బు సంగతి నేను మీ అన్నయ్య చూసుకుంటాం. దేవుడా, యాక్సిడెంట్ కేసు నుంచి అన్నయ్యను మేము ఎలాగైనా విడిపించుకుంటాం. కానీ ఆ 10 లక్షలు సంపాదించడానికి నువ్వే ఏదో ఒక దారి చూపించాలి దేవుడా. నాన్న, ఏంట్రా సిద్ధు? నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. సడన్గా అంత డబ్బులు ఎందుకు? అంత అవసరం ఏమొచ్చిందిరా? తర్వాత చెప్తానన్నా. ఒక 10 లక్షలు కావాలి. ఏం అవసరం వచ్చిందో ఏంటో. సరేరా. బసవా, నువ్వు ఆగరా బసవా. వాడు అడిగే 10 లక్షలు ఎందుకనుకుంటున్నావు? ఎందుకమ్మా? ఆ హరీష్ గాడిని జైలు నుంచి విడిపించడానికి. సిద్ధు, సడన్గా 10 లక్షలంటే కష్టం రా. పర్లేదు నాన్న, ఒక 2 రోజులైనా ఆగుతా. అబ్బే, 2 రోజులు కాదు, వారం రోజులు ఆగినా కష్టమేరా. నేనిప్పుడు పవర్లో కూడా లేను కదా, ఏమనుకోకు. అమ్మా, ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే కొంపలు అంటుకునుండేవి. ఇందాక వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాన్రా. నీకు ఆల్రెడీ చెప్పాను కదరా, ఈ నీలాంబరి ఆట మొదలు పెడుతుంది అని. నువ్వేం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను.